చూడండి, ఈ రోజున అధికారులతో మాట్లాడేది మన ప్రభువే. మనుషులను ఆయన మార్చేటువంటిది ఆయనే. రాజులను, పరిపాలకుల యొక్క హృదయాల్ని ఆ నీటి కాలువలే మారుస్తున్నాడట ఆయన. నీటి కాలువలు ఎక్కడ పల్లం ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాయి. చూడండి, ఒక కాలువ బయలుదేరింది అనుకోండి, ఎప్పుడు కూడా ఆ కాలువ ప్రయాణం చేయాలంటే వాలు చూసుకుంటుంది, ఆ పల్లాన్ని చూసుకుంటుంది. దేవుడు కూడా అధికారుల యొక్క హృదయాల్ని, రాజుల యొక్క హృదయాల్ని నీటి కాలువలో ఏం చేస్తాడట, ఆయన మారుస్తాడట. దానికి అంతటికి ఒక మంచి ఎగ్జాంపుల్ మనకు తెలుసు. మనం ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం. రాజు హృదయాన్ని రాత్రికి రాత్రి ప్రభు మార్చేశాడు. హల్లెలూయా. నిద్ర పట్టకుండా చేశాడు. ఆ రాత్రికి రాత్రే, అప్పటి వరకు ఆ మొర్దెకై మీద ఒక చెడు అభిప్రాయం కలిగిన రాజుకి ఆ రాత్రి మంచి సదుద్దేశం కలిగడానికి దేవుడే ఆ రాత్రి అతను నిద్ర పట్టించలేదు. అంటే రాజుల యొక్క హృదయాన్ని మార్చగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ నీ యొక్క జీవితంలో కొంతమంది హృదయాలు నీ మీద కఠినంగా ఉన్నాయేమో, దేవుడు కఠినంగా ఉన్నటువంటి ఆ హృదయాల్ని ఆయన మృదువుగా చేయగలిగిన దేవుడు.